అని చెప్పి నేను చెప్పటం కాదు, కొడాలని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పటం కాదు, భారతంలో ఉంది. నీలాంటి నిష్ఠదరిద్రుడు, నీలాంటి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్నో దేశాన్నో రాజ్యాన్నో పరిపాలిస్తే తాగటానికి నీరు ఉండదు, వ్యవసాయం చేసుకోవటానికి నీరు ఉండదు, కరువు కాటకాలు వస్తాయి, దరిద్రం పడుతుంది ఆ రాజ్యానికి అని చెప్పి భారతంలో రాసి ఉంది నీ గురించి. నువ్వు ఒక పెద్ద నిష్ఠ దరిద్రుడివి. ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ప్రాజెక్టులు కట్టినాక రాజశేఖర రెడ్డి గారు ఉండగా నిండినే ప్రాజెక్టులు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నిండిని, ఎన్టీ రామారావు ఉండగా నిండిని, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రాజెక్టులు నిండుతూనే ఉన్నాయి, వానలు పడతానే ఉన్నాయి. నువ్వు 13 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావు, ఏదైనా ఒక ప్రాజెక్టు నిండిందా? వానలు పడియా? నీ బతుక్కి ఇంకుడు గుంటలు తవ్వండి, ఇంటి వాడిన నీళ్ళని డ్రైనేజ్ నీళ్ళని భూమిలో పంపించండి. మోటార్లో 1000 అడుగులు 2000 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. నా కొడుకు దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజల పక్షాన ప్రతిపక్షం కావచ్చు, ప్రభుత్వ అధినేతగా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వీడు వెధవ మాట్లాడుతూ కరువు కాటకాలు దరిద్రపాదం చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి మాట్లాడడం. అరే నిష్ఠ దరిద్రుడా, అసలైన దరిద్రుడు జగన్మోహన్ రెడ్డిరా. అసలు ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా లాంటి అతిపెద్ద ప్రజలు ఏ రోజు కూడా అనుభవించినటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనుభవించారంటే ఎవరు దరిద్రుడు? నిష్ఠ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు కాలంలో నువ్వు చెప్తా ఉన్నావు ఆ రాష్ట్రం అరిష్టం కాబట్టి, ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి దరిద్రం పడుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి 13 సంవత్సరాలు నీ పదవీ దాహంతో ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టించినటువంటి నిష్ఠ దరిద్రుడు నువ్వు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా నిండినే ప్రాజెక్టులు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నిండినే, ఎన్టీ రామారావు ఉండగా నిండినే, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రాజెక్టులు నిండుతూనే ఉన్నాయి, వానలు పడతానే ఉన్నాయి. నువ్వు 13 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావు, ఏదైనా ఒక ప్రాజెక్టు నిండిందా? నవరత్నాలు అది ఇది గొప్పగా చంద్రబాబు కాలంలో దళిత సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, రైతు సంక్షేమం, సంక్షేమానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. ఒక కాలువలో ఒక తట్టెడు మట్టి తీసినటువంటి చరిత్ర ఉందా? మీది పరిపాలన చెత్త పరిపాలన, నీచపు పరిపాలన, చేతగాని పరిపాలన. దీన్ని పరిపాలన అని ఎవ్వడు అనడు. కేవలం దాచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏమీ లేదు. నాని ఒకలాగా రోడ్లు వెంబడి తిరిగి మొరగటం, మా బోటాలతో తిట్లు తింటాం. ఎందుకు నీ జన్మ? అది ఒక జన్మ. సైకో అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవడరా సైకో? సైకో ఎవడు? నువ్వు సైకో గాడివి. పిల్లనిచ్చినటువంటి మావనే వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీని దొంగిలించి, ఆయన పదవిని దొంగిలించి, ఆయన ట్రస్టులను దొంగిలించి, ఆ పార్టీకి ఉన్నటువంటి డబ్బులను దొంగిలించి, అనాథని చేసి ఒక ముసలాయిన్నే చంపినటువంటి సైకో నా కొడుకు నువ్వు. నీకు రాజకీయ భిక్ష కాబట్టి ఆయన మీద మాట్లాడుతున్నావు. ఆయన గురించి మాట్లాడే ముందు నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకోరా చెత్తనా కొడక. నీ రాజకీయ జన్మ ఎక్కడి నుంచి మొదలైంది? ఆ రోజు తెలీదా చంద్రబాబు నాయుడు గారి గురించి? అరిగిపోయిన రికార్డు మాదిరి ఎన్టీఆర్కి వెన్నుపోటు అని ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారా చెత్తనా కొడక. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది సమర్థవంతమైనటువంటి నాయకుడి నిర్ణయం. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ పార్టీలో